హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. మనము మొన్ననే చెప్పుకున్నాము, నిరుద్యోగ క్యాలెండర్కి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ని రిలీజ్ చేయకుండా శ్రీధర్ బాబు గారు ఒక ప్రకటన కూడా చేశాడు. ఇది మన దీంట్లో అసెంబ్లీలో మన మండలిలో చేశాడు. మండలిలో చేసి ఎక్కడనే ఉద్యోగాలు అన్నట్టుగా ఆయన ఒక ప్రకటన అయితే చేశాడు. అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేము అని చెప్పేసి ఒక ప్రకటన చేశాడు. మనందరికి మా పక్కన వేస్తున్నా చూడండి, మీ అందరికీ తెలుసది. దాని మీదనే నిన్న పెద్ద ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. నిన్న మొత్తం కూడా అశోక్ నగర్లో మొత్తం విద్యార్థులంతా కూడా, నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా ధర్నాలకైతే దిగారు. దానికి సంబంధించినటువంటి గర్జించిన నిరుద్యోగులు అని చెప్పేసి ఒక్క నమస్తే తెలంగాణకి అవసరం కాబట్టి నమస్తే తెలంగాణ కొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ చేసిందని, మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న ఐటమ్స్ చేశారండి. అంటే వాళ్ళకి స్వప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి కదా, మరి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి యాడ్స్ రావాలంటే ఎక్కువగా ఇలాంటి ఉద్యమాలని ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయకూడదు అనమాట వాళ్ళు. అందుకనే వాళ్ళు చిన్న చిన్నగా వేశారు ఐటమ్స్ అయితే. సరే, ఇది మనకు కావాల్సింది ఏంటంటే, సరే ఎవడు ఎటుపోయినా కానీ మనకు కావాల్సింది జాబ్ నోటిఫికేషన్ల క్యాలెండర్ అనేది వేయాలి. ఏడాదిలోపు లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 2023 డిసెంబర్లో అధికారం చేపట్టక ముందు చెప్పారు. మరి 2024 డిసెంబర్ కల్లా 2 లక్షల ఉద్యోగాలు వేయలేదు. అది అయిపోయింది. 60,000 భర్తీ చేసి, పాత ఎన్ని తీసుకొచ్చి 60,000 భర్తీ చేసి మాదే అని చెప్పి గంటా పెట్టుకున్నారు. అది లేదు. మరి ఇంకా 1,40,000 ఉద్యోగాలు అనేవి భర్తీ చేయాలి. ఇప్పుడు మరి 1,40,000 ఉద్యోగాలలో కనీసం ముందు 40,000 వేస్తా అని చెప్పినా కానీ 40,000 కూడా ఇప్పటివరకు వేయలేదు. రేపు 2026 జూన్ కల్లా భర్తీ చేస్తామని చెప్పేసి మొన్న ఆ మధ్య పంచాయతీ ఎలక్షన్స్ ముందు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అది లేదు, ఇది లేదు. ఇప్పుడు వచ్చేసరికినేమో అందరికీ ఉద్యోగాలు ఇవ్వమని ఎవరన్నారండి? 30 లక్షల మంది ఉన్నారు, 25 లక్షల మంది ఉన్నారు. 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి ఎవరు అడగరు కదా. అంత మతి లేకుండా ఏం లేం కదా మనం అందరం. మాకు కావాల్సింది, నువ్వు వేయాల్సిన ఉద్యోగాలు, నువ్వు ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాల హామీ పెట్టుకొని నువ్వు అధికారంలోకి వచ్చావు కాబట్టి ఆ 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పి మాత్రమే నిరుద్యోగులు అడుగుతున్నారు. అనే తప్ప 30 లక్షల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి ఏం అడగట్లే కదా. మరి రాజీవ్ యువ వికాసం అన్నారు, మరి 4,000 రూపాయల భృతి అన్నారు. ఆ విధంగానైనా వాళ్ళని ఆదుకోవాలి కదా. ఏదీ లేదనమాట. అందుకని నిన్న మొత్తం కూడా అశోక్ నగర్ అంతా కూడా అట్టుడికిపోయింది. ఇక్కడ చిక్కడపల్లి దగ్గర నుంచి మొత్తం వాళ్ళు సెంట్రల్ లైబ్రరీ దగ్గర నుంచి నిరసనలు ధర్నాలతో వెళ్ళి మొత్తం 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులంతా కూడా ధర్నాలు చేసినారు. కాంగ్రెస్ తీరును ఎండగడుతూ వాళ్ళు ధర్నాలు అయితే చేశారు. అశోక్ నగర్ మొత్తం కూడా నిన్న అట్టుడికిపోయింది. విద్యార్థులు ప్రిపరేషన్ టైంలో నిశ్శబ్దంగా ఉండాల్సింది. సెంట్రల్ లైబ్రరీ మొత్తం కూడా అట్టుడికిపోయింది. దానికి సంబంధించినటువంటి మనం పేపర్ క్లిప్పింగ్స్ని ఇక్కడ మనం చూస్తున్నాము. జాబ్ క్యాలెండర్ కోసం నిరసన నిరుద్యోగులు అని చెప్పేసి అన్ని పేపర్లలో కూడా కవర్ అయినాయి. అంటే చిన్నగా నమస్తే తెలంగాణ ఒకటి కొంచెం పెద్ద కవర్ చేసి మిగతాన్ని చిన్నగా ఎక్కడ లోపల ఐటమ్స్ వేసాయి. ఫస్ట్ పేజీలో కూడా వేయలేదు కనీసం. చూడండి ఒకసారి, నిరుద్యోగులపై లాఠీ చార్జీ. ఈ రకమైనటువంటి అశోక్ నగర్లో నిరుద్యోగుల మెరుపు ధర్నా అని చెప్పేసి న్యూస్ టుడే, అంటే ఈనాడు అనుకుంటా, మరి ఈనాడులో కూడా నాకు ఎక్కడ కనపడలేదు. అట్లా ఏదైతే మొత్తానికైతే బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అన్యాయమే కాంగ్రెస్ హయాంలో కూడా జరుగుతోంది. ఇప్పుడు ఏదో నిరుద్యోగులు నిలువునా ముంచిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన ఇచ్చుకుంటున్నాడు కానీ, నమస్తే తెలంగాణ వాళ్ళు వేస్తున్నారు కానీ, అని అప్పుడు అన్యాయం జరిగింది, ఇప్పుడు అన్యాయం జరిగింది. అప్పుడు కాస్త కొన్ని నోటిఫికేషన్లు అని కనిపించినాయి. ఇప్పుడు దారుణం, ఒక నోటిఫికేషన్ కూడా ఏదో మొత్తం మీద 10,000 ఏమో భర్తీ చేసి ఉంటారు, అంతకుమించి ఏం భర్తీ చేయలేదు కదా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. మరి ఇప్పటి నుంచి అయినని చెప్పేసి నిత్యం ఇక నుంచి వాళ్ళు ఇందులో అయితే నిరుద్యోగులు అయితే పోరాటాలు అయితే ఆపే పరిస్థితి అయితే ఉండదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మరి ఇవాళ రేపట్లో ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ కంటే ముందు నోటిఫికేషన్ ఏముంది వీళ్ళు చెప్తే ఆగిపోతుంది. అదే 1 రోజు 2 రోజులు లేట్ అయినా నష్టమేం లేదు కదా. దానివల్ల నిరుద్యోగులకి చేసేటువంటి కనీసం 40,000 ముందు అర్జెంటుగా ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. పోలీసులు ఇది కాకుండా పోలీసులు కూడా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగులు అయితే. 14,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి డీజీపీ గారు కూడా చెప్పాడు. కాబట్టి ఇది కూడా చేయాల్సిందే కంపల్సరీగా. ఆ నోటిఫికేషన్ విడిగా వేయాల్సిందే. ఈ 40 + 14 54,000 పోస్టులు కంపల్సరీగా ఇప్పుడు నోటిఫికేషన్ పడాలని చెప్పేసి మనమైతే నిరుద్యోగుల తరఫున అయితే డిమాండ్ చేస్తున్నాము. ఈ భారీ ర్యాలీగా వెళ్ళారు. మొత్తం అక్కడ అదుపులోకి తీసుకున్నారు, పోలీసులను అదుపులో తీసుకొని మొత్తం పోలీస్ స్టేషన్ అంతా తిప్పారట. సాయంత్రం 4:40 చిక్కడపల్లి లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు కూడా ఈ ర్యాలీ అనేది కొనసాగింది. అక్కడ ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేశారు, ధర్నా చేశారు. నిరుద్యోగులను తక్కువ చేసి మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు కానీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకటరావు క్షమాపణ చెప్పాలని చెప్పేసి
చెప్పేసి అన్నారు. నిరుద్యోగుల నినాదాలతో అశోక్ నగర్ చౌరస్తా మొత్తం కూడా దద్దరిల్లింది. ఆందోళనకు దిగినటువంటి నిరుద్యోగులను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరికొందరిని లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. లాఠీచార్జ్ కూడా జరిగింది అక్కడ. లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. సాయంత్రం 4:40 నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు 5:30 వరకు ఈ ఆందోళన అయితే కొనసాగింది. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగ జేఏసీ నేతలు డిమాండ్ అయితే చేశారు. లాఠీచార్జ్లో గాయపడిన ప్రతి నిరుద్యోగికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న నిరుద్యోగుల మీద దాడికి బాధ్యులైనటువంటి పోలీస్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ అయితే చేశారు. నిరుద్యోగులకు న్యాయపరమైనటువంటి డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్న దమనకాండను పోలీసులు చర్య అని చెప్పేసి వాళ్ళైతే అన్నారన్నమాట. దీంట్లో మనకి తెలంగాణ జాగృతి కన్వీనర్ కల్వకుంట్ల కవిత కూడా దాంట్లో ఆమె కూడా ఒక ఎక్సలెంట్ ట్వీట్ అయితే ఇచ్చారు. సరే, ఆమె హయాంలో మరి అప్పుడున్నప్పుడు మరి ఆమె కూడా గట్టిగా నిరుద్యోగుల తరపున ఎప్పుడు పోరాడింది లేదు బీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడు ఆమెకు అవసరం కాబట్టి ఆమె కూడా మనకి నిరుద్యోగులు సరే ఎవరో ఒకళ్ళు మనకు అన్నుండాలి, అంతే. మనకి రాజకీయంగా అన్నుండాలి. బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా సరే మనకి ఏంటంటే అక్కడ కంపల్సరీగా మనకి అన్నుండాలి. ఈ ఉద్యమం అనేది ఇట్లనే కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే నిరుద్యోగుల వాయిస్ అనేది గట్టిగా వినిపించాలి. ఇదే టైం మంచి టైము, మున్సిపల్ ఎలక్షన్స్ టైమే కాబట్టి మంచి టైము. వాళ్ళకి ఇప్పుడు లాఠీచార్జ్ కూడా చేశారు కాబట్టి ఈ ఒక్కదాంతో ఆగకూడదు. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ చేయాల్సిందే కంపల్సరీగా. ఈ లాఠీచార్జ్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి నేనైతే అంటున్నా. ఇక్కడ చూస్తే మనకి వెంటనే జాబ్ క్యాలెండర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రకటించాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 1,40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా నిరుద్యోగులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే 60,000 ఇచ్చాము అని చెప్పి చెప్పుకుంటున్నారు కాబట్టి మిగతా 1,40,000 మరి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఇచ్చి అప్పుడే మున్సిపల్ ఎలక్షన్కి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఉద్యమాలకైతే నిరుద్యోగులు కార్యాచరణ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుద్యోగులు ఉద్యమాలు చేయడానికి అయితే వెనకాడే పరిస్థితి అయితే కనపట్లేదు. వెనకాడిన పరిస్థితి. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏదైనా ట్విట్టర్లో కానీ ట్విట్టర్లో ఒక ఉద్యమం కూడా మనం చేపట్టేసి గట్టిగా మన డిమాండ్ అయితే గవర్నమెంట్కి అయితే వినిపిద్దాము. ఎందుకంటే వాళ్ళు హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు నిలువున మోసం చేశారు. వీళ్లతో పాటు మరి ఈ నిరుద్యోగుల్ని అడ్డం పెట్టుకొని పొందినటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పొందినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు నిరుద్యోగులను ఏదో వాళ్ళకి పార్టీ అంటుంది ఈ అంటుంది అండగాదయ్యా, అది గిండా పక్కన పెట్టు. అది కాదు, మనకి నోటిఫికేషన్లు ఎందుకు వేయట్లేదు, అదే దానికి సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ అండగా ఉంది, బీఆర్ఎస్తోనే చెలరేగిపోతున్నారని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా అసలు మీరు నోటిఫికేషన్లు ఎందుకు వేయట్లేదు అది చెప్పండి. అండుందా లేదా అనేది తర్వాత సంగతి. వాళ్ళ హయాంలో మీరు అంటున్నారు, మీ హయాంలో వాళ్ళు అంటారు అనుకోండి. కానీ మాకు అది కాదు, మాకు ఏ పార్టీ కాదు, మాకు నోటిఫికేషన్లు ఎందుకు వేయట్లేదు అది ఇక్కడ మేము డిమాండ్ చేసేది. నోటిఫికేషన్లు ఇస్తే అసలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నిరుద్యోగులు కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి ఇంటి దగ్గర తల్లిదండ్రులు డబ్బులు కూలీ చేసి నాలి చేసి ఒక పొలాలు అమ్ముకొని వాళ్ళు పంపించి పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్నారు. అశోక్ నగర్ గ్రాస్ రూట్లో దిల్సుఖ్ నగర్లో నేను చెప్పా కదా, మనం దిల్సుఖ్ నగర్ పోతే పిల్లలందరూ తిరుగుతున్నారు అటు ఇటు బోల్డ్ మంది ఉన్నారు అక్కడ. వాళ్ళు అంత కష్టపడి అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇది చేస్తుంటే మేము అట్లా చేస్తాము ఇట్లా చేస్తాము, కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇది చేస్తున్నారు చెడగొడుతున్నారు అని చెప్పేసి అశోక్ సార్ని కూడా తప్పుపట్టారు. ఏదో ఎమ్మెల్సీ కోసమే చేస్తున్నాడని చెప్పేసి. అవ్వాలి, అలాంటి వాళ్ళే కావాలి. నన్ను అడిగితే అశోక్ సార్ లాంటి వాళ్ళే ఎమ్మెల్సీలు కావాలి, ప్రసన్న హరికృష్ణ గారు లాంటి వాళ్ళే ఎమ్మెల్సీలు కావాలి. అయితేనే కానీ ఇది అవుతుంది. మన పేరు చెప్పుకొని నల్గొండ దీనికి నియోజకవర్గానికి నిరుద్యోగుల గ్రాడ్యుయేట్ల ఇప్పటివరకు నోరు మెరిపిన పాపాలు బాల, ఎప్పుడు నిరుద్యోగుల తరపున మాట్లాడిన ఎమ్మెల్సీలు పాపాను బాల. మరి ఇప్పటికైనా మనం ఇది వినిపించాలంటే మనకి కూడా నిజంగా కావాల్సిందే, అలాంటి వాళ్ళు కావాల్సిందే మనకి ఉద్యమాలకి. ఇంకోటి నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో ఎందుకంటే మీకు చైతన్యం రావాలి, మీరు కూడా ఒక ఉద్యమం అనేది ఏదో ఒకటి చేపట్టాలి. ట్విట్టర్ ఉద్యమం చేపట్టండి, నేను కూడా మద్దతు ఇస్తాను మీ అందరికి కూడా. ఉద్యమం చేపట్టాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. ఈ నోటిఫికేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కొంచెం 4 రోజులు జరిపోయినా సరే, పండగలోపు కంపల్సరీగా పండగకైనా సరే, సంక్రాంతి పండగకైనా సరే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.